తండ్రి, నీ మాటలు వినేవారే భాగ్యవంతులని సెలవిస్తున్నావు ప్రభువా. లోకంలో లోక భాగ్యాలు ఉండొచ్చు తండ్రి, అయినా ఈయన కొంతకాలమైన సెలవిస్తున్నావు ప్రభువా. మా పరిశుద్ధమైన దేవానికి వందనాలు తండ్రి. ఇదిగో నాయన పాటలు పాడిన బిడ్డలు మీరు దీవించండి, బలపరచండి. నాయన సాక్ష్యం చెప్పబోతున్న బిడ్డలు మీరు దీవించండి ప్రభువా. ఇదిగో సమయం నాయమవుతుంది తండ్రి. మా ప్రియులందరూ వచ్చి మిమ్మల్ని ఆయన స్మరించే భాగ్యం దయచేయండి. బేతేలు ప్రార్థన మంది సహోదరులందరూ నాయన క్రమంగా వచ్చే భాగ్యం దయచేయండి ప్రభువా. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీరే నడిపించండి ప్రభువా. మా గ్రామాన్ని దీవిస్తున్నారు, గ్రామ పెద్దలు మీరు దీవించండి ప్రభువా. నాయన మీకు వందనాలు తండ్రి. నాయన అన్ని కుటుంబాల వారిని ఆశీర్వదించున్నావు ప్రభువా. గ్రామం మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. అలాగే తండ్రి వాక్య పరిచర్యలో మీ దాసుడు కీర్తవాక్యంలో వివరించుతుండగా తండ్రి నాయన మాకు మనసు దయచేయండి ప్రభువా. నాయన ఆలోచన దయచేయండి నాయన. మా పరిశుద్ధాత్మ దేవ మీ దాసుల ద్వారా మేము ఈని నాయన మా మనసులో మార్చుకునే నాయన హృదయం మాకు దయచేయండి ప్రభువా. అలాగే మా ఆత్మీయ తల్లి గారు నాయన మీరు ఎంతగానో వాడుకుంటున్నారు, ఆమెను బలమునిచ్చి నడిపిస్తున్నారు తండ్రి. నాయన వారు చేస్తున్న ప్రకటనలోనూ చెప్తున్న వాక్షలో మీరు ఉండండి తండ్రి. నాయన మీకు వందనాలు ప్రభువా. మంచి ధైర్యాన్ని మాకు ఇచ్చారు, మీకు వందనాలు నాయన. వందనాలు ప్రభువా. మీరే నాయన అధిపతిగా ఉండి నడిపించండి. వారిని ఇంకా మీ సేవకరకు పరిసరిలో వాడబడుతున్నారు, మీకు వందనాలు తండ్రి. మీరే సాయం చేయండి ప్రభువా. నాయన నా తండ్రి మీరు అందరూ దీవించండి ప్రభువా. అందరిని నువ్వు బలపరిచే దేవా నాయన. ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో, ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభువా, అందరిని నువ్వు కాపాడే దేవా నీకు వందనాలు తండ్రి. మీరే నాయన మీకు వందనాలు అధ్యక్షులుగా ఉండి నడిపిస్తారని యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 తండ్రి నీకు వందనాలు. అయా మహాగణుడా, మహానంతుడా, అయా సర్వాధికారి, సర్వసంపూర్ణుడా, భూమి ఆకాశంలో సృష్టించిన వాడా, సృష్టికర్త నీకు వందనాలు దేవా. నాన్న మరొక పురాతన మాకిచ్చవు నాన్న, నీకు స్తోత్రం. గడిచిన కాలం అంతా కాసి కాపాడని యేసయ్యా నీకు వందనాలు. అయా మా కుటుంబాలు, మా సేవకుల కుటుంబాలు, మా కుటుంబాలు ప్రభు అయా నువ్వు నాన్న కాసి కాపాడినందుకు వందనాలు. ఎన్నో భయంకరమైన ఎండల్లో ప్రభు ఎంతో మంది నాన్న మరణించి ఉన్నారయ్యా, నీకు స్తోత్రం. మాకైతే నీ గొప్పలో దాస్తూ ఉన్నా, నీ గొప్ప చేతనైనా నీకు వందనాలు ప్రభు. మమ్మల్ని ఇలా ఉంచమంటే నీ కృపేనాయన, మాలో ఏమీ లేదు తండ్రి. అయా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. అయా మా సోదరులందరినీ నాన్న సమకూర్చండి తండ్రి. ఈ ఆరాధనలో నాన్న పాలు పొందుకుంటే సహాయం దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరు నడిపించండి తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. పాటల యందు మీరున్నాడు నాన్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. నీ సహాయం దయచేయండి, ప్రతి ఒక్కరు నడిపించండి అయ్యా. మాకు కావలసిన వర్తమానం దయచేయండి ప్రభు. అయా నాన్న భయముతో వణుకుతో నాన్న నీ వాక్యాన్ని వింటకు సహాయం దయచేదండి. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. నా మాట విన్నవాడు బతుకుతాడంటున్నాను. అయా నా మాట ప్రకారంగా నేను జీవించేవారు అయా ఆశీర్వదించబడతారంటున్నావు తండ్రి. యేసయ్యా నీకు వందనాలయ్యా, వందనాలు నాయన. నీ మాటలో బలం ఉన్నదయ్యా. అయా నీ మాటలో శక్తి ఉన్నది తండ్రి. నీ మాటలో నాన్న అయా నీకు రోగాలు విడుదల చేస్తావు తండ్రి. నీ స్తోత్రాలు స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలయ్యా. నీ మాట వినాలే కానీ నాన్న అనేక రోగాలు నాన్న విడుదల పొందిలోకి సహాయం చేస్తావు తండ్రి. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. సహాయం దయచిన సంఘాన్ని సమకూర్చండి, ప్రతి ఒక్కరిని నడిపించండి అయ్యా. నాయన వర్తమానం అంతట్లో మీరున్నమని మయం పొందమని ప్రార్థన చేసి నామలో అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, మా రక్షకుడా నీకు వందనాల్లో స్తోత్రాల్లో. గడిచిన కాలమంతా నీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు వందనాలు. నీవు మాపై చూపించిన నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కాలములను సమయములను నీ స్వాధీనం అందించినందుకు వందనాలు దేవా.
ఈ ఉదయకాల సమయంలో ప్రారంభించమని ఉన్న ఈ యొక్క పునరుద్ధాన దిన ఆరాధనను మీ చేతులకు అప్పగిస్తున్నా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచి ఈ కార్యక్రమంలో దేవా అందరం కూడా పాలు పొందు కృపతో మీరు నింపమని వేడుకుంటూ, సమస్త మహిమయు ఘనతయు మీరే పొందుకోమని వేడుకుంటూ, ప్రతి ఆటంకాలు దూరపరచండి. దుష్టుని యొక్క ప్రతి విధమైన గలిబిలి నుండి విడిపించమని వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి సమయంలో కొన్ని పాటలు పాడుతూ దేవుని నామాన్ని కనపరుచుతాం. చెక్. ఈ సమయంలో దేవుని పాటలు పాడుతూ దేవుని స్తుతిద్దాం. మొదటి పాట, ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే అనే పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే,
స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. రాకడలో ప్రభుతో రాకడలో మృగేదము స్తుతించెదం పొగడెదము. మృగేదము స్తుతించెదం పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో పాట నా యేసు రాజా స్తోత్రము స్తోత్రం అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. నా యేసు రాజా స్తోత్రము. నా యేసు రాజా స్తోత్రము. 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 నీ జీవించుగాక ప్రభు. స్తోత్రము. స్తోత్రము. నీ జీవించుగాక
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మూడో పాట నా దీపము యేసయ్య నీవు వెలిగించినావు అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. దీపము యేసయ్యా నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, వెలిగించిన దీపము, దీపమై ఏ దీపమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, దీపమై ఏ దీపమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలోన సేదనిచ్చుచున్నది, మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలోన సేదనిచ్చుచున్నది, రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా.
దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలిసితివి సైన్యములకు అధిపతివై ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలిసితివి సైన్యములకు అధిపతివై పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా పరాక్రమశాలివై నడిచావు కాపరిగా ఆ దీపము యేసయ్యా నీవు వెలిగించిన దీపము 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 నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివాడలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము అందరూ కలిసి పాడతాం. నీవు వెలిగించిన దీపము పాడాలి. నీవు వెలిగించిన దీపము మరొకసారి పాడతాం. నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము హల్లెలూయా. దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా నాలుగో పాట జయ జయ యేసు జయ యేసు పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం
జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ స్తోత్రం జయ స్తోత్రం. హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రార్థన చేస్తుందా? దేవుని పాదాల చెంతకు మనందరినీ నడిపించిన దేవుడు, మన పట్ల దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలను మనము జ్ఞాపకం చేస్తుందాం. దేవా, నీ కృప ఎంతో గొప్పది, అది మాపై చూపించిన దేవుడవు. నీ ప్రేమ ఎంతో మధురమైనది, ఆ ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. ఈ లోకములో మేము సజీవులుగా ఉన్నామంటే మీ కృప, మాలో ఉన్న జీవము నీవు అనుగ్రహించినదే. నీవు మమ్మలను బ్రతికిస్తున్నావు, సజీవుల యొక్క లెక్కల్లో మమ్మలను ఉంచుతున్నావు దేవా. మన్నైపోతే నిన్ను స్తుతించలేము, నిన్ను ఘనపరచలేము. అయినా సరే మమ్మలను మన్ను కాకుండా నిన్ను స్తుతించువారిగా, నీ నామమును మహిమపరచువారిగా, నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు దేవా. మాకిచ్చిన క్షేమమును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవా, బలమును బట్టి నీకు వందనాలు. భయంకరమైన తెగుళ్ళు ఉన్నాయి ప్రభువా, భయంకరమైన రోగాలు ఉన్నాయి తండ్రి, భయంకరమైన అపాయాలు ఉన్నాయి దేవా, ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి దేవా. వాటన్నిటిలో నుండి దేవా మమ్మల్ని అందరినీ తప్పించావు దేవా, మమ్మల్ని అందరినీ విడిపించావు దేవా, రక్షించావు దేవా. నీకే మహిమ అంటూ మనమందరం రెండు చేతులు ఆయన తట్టు చాపి దేవునికి స్తోత్రాలు చెల్లిందామా? హల్లెలూయా 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 హల్లెలూయా.
ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. స్త్రీల నుంచి ఒకరు, పురుషుల నుంచి మరొకరు ప్రార్థన చేయండి. భూమి నీది, ఆకాశము నీది నాన్న. భూమి ఆకాశము గతించిపోయిన నీ మాట గతించు తండ్రి. నిన్న వలె ఉంటాయి దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు బాబు. నీకు స్తోత్రాలు ప్రభువా, వందనాలు తండ్రి. నాయనా, నువ్వు చేసిన మేలు బట్టి ఏమని కనపరుచును, ఎలా స్తుతించును ప్రభువా నేర్పించు దేవా. జ్ఞానం లేదు తండ్రి, జ్ఞానం దయచేయి నాయనా. నేను స్తుతించు, నాకు సిగ్గుపడ నీకు, భయపడ నీకు తండ్రి. నువ్వు చేసిన మేలు గొప్ప మేలు తండ్రి. ఆదరణకర్త, నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నా ఉదయం కాడించి ప్రభువా నాయన, సంటి బిడ్డల ప్రార్థన, పెద్దవారు ప్రార్థన ప్రభు మీరు వింటున్నారు ప్రభువా. పాడే పాటల్లో మీరు ఉన్నారు తండ్రి, మయం పొందుకుంటారు ప్రభువా. వాక్యంలో మీరు ఉంటారు దేవా. మాకు కావలసిన వాక్యం మాకు దయచేయండి. మేము నీకు ఇచ్చే మనసు మాకు దయచే ప్రభువా. ఎన్నదన్నట్టు వదిలే నీకు తండ్రి జ్ఞానం ఇదేవా. జ్ఞానంతో నడుచుకోవాలి తండ్రి. లోక మాటలు పట్టుకుంటున్నావు, నీ మాట పట్టుకోలేకపోతున్నావు తండ్రి. ఎక్కడెక్కడే వదిలేస్తున్నావు తండ్రి. జ్ఞానం దయచేయి నాయనా. అంచుతనాలు ఆఖరి గడిలో ఉన్నావు. ఏ గడికి సంభవిస్తుందో తెలియదు ప్రభువా. నా గొప్ప దేవుడా, ఇంకో దేవా మీరు సహాయంగా ఉండి తోడైన నీడగా ఉండమని ఈ చిన్న ప్రార్థన ఈ పాదసంతం చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తారని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పురుషుల నుంచి ఒకరు ప్రార్థన చేయండి. సకలాశ్రాదికి కానుబుద్ర పరిశుద్ధ ఆత్మడ మీకు అందరం స్తోత్రాలు చెల్లుతున్నాను తండ్రి నాన్న. ఇదిగో తండ్రి నాన్న, గడిచిన దినాల నుంచి తండ్రి నేను ఇంతవరకు మీకు ఒప్పనిచ్చినందుకే మీకు అందరం స్తోత్రాలు చెల్లుతున్నాను తండ్రి నాన్న. ఇదిగో తండ్రి మమ్మల్ని బలపరిచి భద్రపరిచి కృపనిచ్చాను ప్రభా. ఇది నాన్న తండ్రి నాన్న, ఇదిగో తండ్రి మేము అందరం ఇలా కూడుకున్నామంటే మీ ఇష్టమైన కృపను బట్టే మీకు అందరం స్తోత్రాలు చెల్లుతున్నాను తండ్రి నా అందరం ప్రభా. తండ్రి నాన్న, మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి, కృపనిచ్చాను ప్రభా. తండ్రి నాన్న, ఇది నాన్న మాతోటి ఏం మాట్లాడబోతున్నావో తండ్రి నాన్న, మేము తండ్రి నాన్న అర్థం చేసుకుని దాని ప్రకారంగా జీవించే జీవితాలు దయచండి ప్రభా. మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి, కృపనించండి ప్రభా. తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాన్న, అనేక మంది ఇంకా తండ్రి రావాల్సిన వాళ్ళందరినీ బిడ్డలను తొలుకురండి ప్రభా. మీకు అందరం స్తోత్రాలు తండ్రి నాన్న. ఇదిగో తండ్రి మీరు మాట్లాడుతుంది కన్నా నా ప్రతి మాట తండ్రి నాన్న, ఇదిగో తండ్రి నా తండ్రి మాట్లాడుతున్నాడని మేము తెలుసుకుని గ్రహించేందుకు మాకు దయచేయండి, కృపనించండి ప్రభా. తండ్రి నాన్న, నీ మాట విన్నవాడు బతుకుతాడంటున్నావు ప్రభా. నీ మాట ప్రకారంగా మా జీవితాలు జీవించే జీవితం దయచేసి కృపనించండి ప్రభా. ఇదిగో తండ్రి నాన్న, మీ దయచేలతో మాట్లాడుతుండగా తండ్రి నాన్న, మీరే మాట్లాడి మమ్మల్ని బలపరిచి కృపనించి మీ పరిశుద్ధ ఆత్మను మమ్మల్ని ఉంచుతారని యేసయ్య నామం పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడదాం. కొన్ని నిమిషాల్లో మనం అందరం కలిసి దేవుని నామాన్ని మనము ఆరాధన చేద్దాం. ఏమీ ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును అనే పాటను మనం పాడదాం. ప్రభువుని మనం అందరం కలిసి ఆరాధన చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో రాయబడినది, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న, ఇటువంటి బలహీనతల మధ్య ఉన్నప్పటికీ కూడా మన ప్రభు మనకు తోడై ఉన్నాడని ఆయన యందు ఆనందిస్తూ ప్రభుని మనమందరం కూడా మహిమ పరచుదాం. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. పాడదామా? యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఒకసారి పాడదాం.
ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. చెప్తామా ఈ మాట? యేసునందే ఆనందింతును, ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవా నీ యందు నేను ఆనందిస్తాను. యేసయ్యనే ఆరాధింతును, మందలో గొర్రెలు లేకున్నాను, సాగల పశువులు లేకున్నాను, మందల గొర్రెలు లేకున్నాను, సాగల పశువులు లేకున్నాను, ఏమి నాకు లేకున్నా కష్టకాలమందైనా, ఏమి నాకు లేకున్నా కష్టకాలమందైనా యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, పాడదాం. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే బలంగా చప్పట్లు కొడదాం. యేసయ్యనే ఆరాధింతును, హల్లెలూయా. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ద్రాక్ష చెట్టు ఫలింపకున్నను, అంజూరపు చెట్టు పూయకున్నను, ద్రాక్ష చెట్టు ఫలించకున్నను, అంజూరపు చెట్టు పూయకున్నను, ఏమి నాకు లేకున్నా కష్ట సమయమందైనా, ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందైనా యేసునందే బలంగా చప్పట్లు కొడతాం. ఆమేన్. యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆమేన్. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును, యేసయ్యనే పూర్ణ హృదయముతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రభుని సేవిద్దాం. యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును,
యేసయ్యనే ఆరాధింతును. ఆనందింతును ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును యేసునందే ఆనందింతును. కుటుంబంలో ఏ పరిస్థితి అయినా సరే, యేసయ్యనే ఏ శోధన అయినప్పుడు, ఏ అనారోగ్యమైనప్పటికీ, ఏ బలహీనతమైనప్పటికీ ప్రభువా యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు రెండు చేతులు ఆయన తోటి చాపండి. ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా చెప్పండి మాట. యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. యేసునందే ఆనందింతును. యేసయ్యనే ఆరాధింతును. దేవునికి మహిమ కలుగునట్లుగా చప్పడగొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పునరుద్ధానుడైన దేవునికి, జయశీలుడైన దేవునికి, మనలను కాచిన దేవునికి, బలముగా దేవునికి చప్పడగొట్టచ్చు. దేవునికి మహిమ కలుగునట్లుగా ఘనత దేవునికి కలుగునట్లుగా, ప్రభావము దేవునికి కలుగునట్లుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా, మమ్మల్ని కాపాడిన దేవా, మమ్మల్ని రక్షించిన దేవా, నీకు వందనాలు, నీకు వందనాలు. ఏమిచ్చి నీ రుణమును తీర్చలేము దేవా. నీవు మాకు బలమై ఉన్నావు దేవా, నీవు మాకు ఆశ్రయమై ఉన్నావు తండ్రి, నీవు మాకు ఆధారమై ఉన్నావు దేవా, నీవు మాకు కాపరిగా ఉన్నావు దేవా. నీకు వందనాలు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడానికి వందనాలు. మాపై నీవు చూపించిన నీ కృపను బట్టి నీకు వందనాలయా, స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. నీ సన్నిధిలో స్తుతించు వారిగా సజీవుల యొక్క సంఖ్యలో మమ్మల్ని ఉంచావు. నీ పాదాల చింతకు నడిపించు తండ్రి. అయా ప్రభువా, నేను మహిమపరచడానికి, నేను ఆరాధన చేయడానికి నీవిచ్చిన బలాన్ని బట్టి నీకు వందనాలు, నీవిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, నీవిచ్చిన ఈ యొక్క శరీర దేహములను బట్టి నీకు వందనాలు. మన అయిపోతే మిమ్మల్ని స్తుతించలేము, మిమ్మల్ని గణపరచలేము. ఈ మంచిదైన క్రమంలో ప్రభువా మమ్మల్ని అందరు నడిపించి నీ నామమే మహిమ పరచబడినట్లుగా నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు మీ నామమే మహిమపరచబడింది ప్రభువా, ఇక ముందు కూడా మీ నామమే మహిమపరచబడినట్లుగా నీ శక్తితో మీరు నీ బలముతో నడిపించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో పాటలు పాడుచు నీ సన్నిధిలో స్తుతించిన ప్రతి ఒక్కరి మీదకి నీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా వచ్చునుగాక. కూడి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీ పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. మీరే సహాయము దయచేయమని వేడుకుంటూ యేసు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 117వ కీర్తన భాగాన్ని సిస్టర్స్లోంచి చదువుతారు, బ్రదర్లోంచి ఒకరు ప్రార్థన చేయడం ముందుకు రండి. అర్నా అర్నా 117వ కీర్తన బ్రదర్లోంచి రాసు. నూట 17వ కీర్తన.
యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి కొరకు దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మహాగణుడ సర్వాధికారి సర్వశక్తిన యేసే నీకే వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన వారం నుండి ఇక వారం వరకు ప్రభా ఈ యొక్క కృప చొప్పున మమ్మల్ని రక్షించేందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇప్పటి వరకు కొన్ని పాటలు పాడుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని అవకాశం బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇట్టి భాగ్యతను ప్రభా మాకు దయచేసినందుకు నీకే వేలాది వందనాలు ప్రభా. నిన్న కనబడిన వారు ఈరోజు కనబడట్లేదు, ఈరోజు కనబడిన వారు రేపు కనబడట్లేదు. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకే వేలాది వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా. వాక్యం చదివిన సహోదరులను దీవించండి ప్రభా. వాక్యం చదవడానికి ప్రభా నీ ధైర్యాన్ని నీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. వాక్యంలోకి వెళ్ళొచ్చుండగా ప్రభా వాక్యాన్ని బట్టి మేము నడుచుకోవడానికి, వాక్యాన్ని బట్టి మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. నీ వాక్యంతో మేము బ్రతుకుతున్నాం ప్రభా. నీ కృప మాకు దయచేయండి ప్రభా. ఇంకా రావాల్సిన బిడ్డలు చాలామంది ఉన్నారు ప్రభా. త్వరగా నీ సన్నిధికి వెళ్ళాలని ప్రభా వాళ్ళకి ఆలోచన ఆసక్తిని దయచేయండి. ఈ ఆరాధన అంతా తోడుగా నడిపిస్తారని ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూడా లైన్గా సర్దుకుని కూర్చుందాం. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని యొక్క కృపను బట్టి తన రెక్కల నీడలో మనలందరినీ కాచి కాపాడి ఇంత గొప్ప సమయాన్ని ఆయన సన్నిధిలో పునరుద్ధాన దిన ఆరాధనలో పాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యమును బట్టి రెండు చేతులెత్తి దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో నుండి దేవుని యొక్క మాటల్లో మనము ధ్యానిస్తూ ఉండగా దేవుడే మనందరితో సూటిగా మాట్లాడును గాక. ఆమె చెప్తలేదు ఎక్కడున్నారో. మనము చదువుకున్న కీర్తన 117వ కీర్తన. ఈ కీర్తనలో ఎన్ని చరణాలు ఉన్నాయండి? 2 చరణాలు మాత్రమే ఉన్నాయి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మీరు ఆలోచన చేస్తే అతి చిన్న అధ్యాయముతో కూడిన కీర్తన ఏంటంటే 117వ మాట్లాడాలి కీర్తన. కీర్తన చిన్నదే కానీ దానిలో ఉన్న విషయాల్లో ఆ సందర్భాలు ఎంతో గొప్పవి. ఒక సామెత ఉంటుంది, పెట్ట కొంచెదే కానీ కోత మాత్రం. అలాగా ఈ కీర్తన ఉంటూ ఉంటుంది. ఇందులో నుండి ఈ వాక్యాలను మనము ధ్యానించడానికి సిద్ధపడదాం. మొదటి చరణాన్ని మనం చదువుకుందామా?
యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృప అంటే అండి, దేవుని యొక్క కృప మన ఎడల ఎలా ఉన్నదంట అంటే ఏంటి? హెచ్చుగానే మాట. హెచ్చుగానే మాటకు అర్థం మీరు ఆలోచన చేస్తే ఎక్కువగా కానీ, గొప్పగా కానీ, మనకంటే సమస్త వాటికంటే దేవుడు తన కృపను హెచ్చుగా ఉంచి ఉన్నాడు. హెచ్చుగా ఉన్న ఆయన కృపను మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథంలోనే రాయబడుతున్నది, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అనే మాటలు మనము చూడగలము. అంత దేవుని యొక్క కృప కూడా మన ఎడల హెచ్చుగానే ఉన్నదని మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఒక మాటను మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క కృప లేకపోతే ఈ రోజున మనం ఎవ్వరం కూడా రక్షించబడలేమండి. దేవుని యొక్క కృప లేకపోతే మనం ఎవ్వరం కూడా బ్రతికి ఉండేవారము కామండి. దేవుని యొక్క కృప లేకపోతే ఈ రోజున మందిరంలో మనము ఉండేవారము కాదు. కానీ అయినా సరే దేవాతి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాడు. 23వ కీర్తనలో రాయబడుతుంది. 23వ కీర్తనలో ఒక చక్కని మాట రాయబడుతూ ఉంటుంది, నేను బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నా వెంట వచ్చును. మనం బ్రతికే కాలం అంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? తన కృపాక్షేమములను మన వెంట వచ్చినట్లుగా స్థిరపరుస్తున్నాడు. ఇప్పుడు ఆలోచించేయండి, దేవుని యొక్క కృప ఎంత గొప్పదో, దేవుని యొక్క కృప ఎంత హెచ్చుగా ఉన్నదో మనం ఆలోచన చేయాలి. ఈరోజు నా కృపతో నింపిన దేవుని మనము ఎంత కృతజ్ఞులుగా మనం ఉంటున్నాం. కృతజ్ఞత మనసుతో ప్రభు సన్నిధిలో మనం ఎంతగా ప్రభుని మహిమపరుస్తున్నాం అనేది కూడా మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ రోజున దేవుడు మనకందరికీ కూడా కృపను అనుగ్రహించాడు. ఎలాంటి కృపను అనుగ్రహించాడు? ఎలాంటి కృపను అనుగ్రహించాడు? ఒక మాటలో మనం ఆలోచన చేస్తే, ఏది చేయాలన్నా సరే, చెప్పండి, ఏది చేయాలన్నా సరే మనం చేయగలిగే కృపనిచ్చాడు. ఈ కృపను మరొక మాటలో మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే కనుక స్వాతంత్ర్యం. ఏది చేయాలన్నా సరే ఎవరి చేతిలో ఉంది? ఉదాహరణ, పాపము చేయాలన్నా, పరిశుద్ధంగా ఉండాలన్నా, దేవునికి సన్నిధికి రావాలన్నా, రాకూడదన్నా, దేవుని స్తుతించాలన్నా, దేవుని వాక్యం చదవాలన్నా, వాక్యం చదవ, ప్రార్థన చేయాలన్నా మాట్లాడటం లేదు. స్వాతంత్రం ఎవరికి ఇవ్వబడిందంటే మనుషునికి ఇవ్వబడ్డది. ఈ రోజున కృపను అనుగ్రహించిన దేవుని ఎదుట, ప్రభా నీవు నాకు బలమై ఉన్నావు, నాకు ఇచ్చిన బలం బట్టి నేను స్తుతిస్తాను అని కృతజ్ఞత మనసుతో ఎంతమంది ఉండగలుగుతున్నారు? ఈరోజు ఎంతమంది ఉండగలుగుతున్నారు? బ్రతికే దినములన్నీ కూడా దేవుడు కృపాక్షేమములు మన వెంట వచ్చినట్లుగా స్థిరపరుస్తున్న దేవుని సముఖమందు మనం ఎలా జీవిస్తున్నాం, మనలో ఎలాంటి ప్రవక్తన ఉన్నదో దేవుడు చూస్తూనే ఉన్నాడు. 2వ లైన్లో రాయబడుతున్న మాటల్లో మనం ఆలోచన చేస్తే, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుస్తుందంటే, అంటే ఆయన అనుగ్రహము, ఆయన కృప లేకపోతే మన ఎడల దేవునికి ఉన్న దయ నిరంతరము కూడా నిలిచేటట్లుగా ఉన్నది. ఒకసారి ప్రకటన గ్రంథం తీద్దామా? ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనంలో రాయబడుతున్న మాటలు మనం ఆలోచన చేస్తే, నీ మార్గములో న్యాయములని సత్యములై ఉన్నవి ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడువాడు ఎవడు, నీ నామమును మహిమపరచువాడు ఎవడు? దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మార్గాల్లో,
దేవుని యొక్క న్యాయంలో ఎలాంటివంటేనవి సత్యమై ఉన్నాయి. దేవుని యొక్క గుణగణాలను మనం ఆలోచన చేస్తే నీవు మాత్రమే పవిత్రుడవు. చెప్పండి ఈ మాట అందరూ కూడా. దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు మాట, పరిశుద్ధుడు. అందుకని ఆ పరిశుద్ధుడు ఏమంటున్నాడు, ఇదిగో నీకు భయపడువాడు ఎవడు? ఒక్క మాట అడుగుదామండి, మీతో పాటు నాకు కూడా ఈ ప్రశ్న. మనము దేవునికి భయపడుతున్నామండి ఈ రోజున? మీతో పాటు నాకు కూడా ఈ ప్రశ్న, దేవునికి భయపడుతున్నాం మనము? రెండో మాటలు రాయబడుతున్నది, నీ నామమును మహిమపరచువాడు ఎవడు? ఈ రోజున ఈ రెండు క్రమాలు మనలో ఉండడం లేదు. ఒకటి, ఎవరికి భయపడడం లేదు మనం? చెప్పాలి, ఎందుకు భయపడడం లేదు? ఎందుకు భయపడడం లేదు తెలుసండి? ఈ రోజున అన్నీ ఉన్నాయి కాబట్టి. ఏమీ లేనప్పుడు ఎంత భయమో. ఉదాహరణకు నైట్ టైము బండి మీద వెళ్ళేవాడు తెలుస్తుంది బండి లైట్ లేకపోతే ఎలాంటి భయం వేస్తుందో. అవునా కాదా? బండి లైట్ లేకపోతే ఏమవుతుంది? ప్రమాదమే కదా. ఎదుటిన్న వాహనాలు కానీ లేకపోతే ముందు వెనకాల వస్తున్న వాహనాలు కానీ ప్రమాదంలో పడవచ్చు. ఈ రోజున పాపము చేయడానికి మనుషుడు భయపడడం లేదు. దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుడు నన్ను తీర్పు తీరుస్తాడు అనే భయం ఎంతమందిలో ఉందండి ఈ రోజున? అందుకే అంటున్నాడు, నీకు భయపడువాడు మాట్లాడాలి. ఎవడండి ఈ రోజున భయపడేవారు? ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునికి భయం లేదు. భయం లేకపోవడం వల్ల ఇతర దేవతలతో తిరిగి వాటిని పూజించడం మొదలుపెట్టారు. కానీ జీవము కలిగిన దేవుడు వారిని ఏం చేస్తాడో తెలుసండి? గద్దించాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే కోపపడ్డాడు. ఎవరైతే దేవునికి భయపడలేదో, విచ్చలవిడిగా దొంగతనం చేస్తూ, విచ్చలవిడిగా వ్యభిచారము చేస్తూ, విచ్చలవిడిగా ఎవరైతే ఇతర దేవతలతో తిరిగారో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తారో తెలుసండి? ఆ అరణ్యములోనే అక్కడికక్కడ ఏం చేస్తారో తెలుసా? చంపేస్తాడండి. మిమ్మల్ని అడుగుతున్నాను, బైబిల్ కూడా రాయబడుతుంది, దేవుని యందు భయము బొత్తిగా ఎవరో కోసం పక్కన పెట్టేద్దాం. నాకు నేనుగా, మీకు మీరుగా, దేవుడు అంటే నాకు భయం అండి అన్నవారు ఎవరైనా ఉన్నారు ఈ రోజున? దేవుడు అంటే నాకు భయం అండి అన్ని భక్తితో ఉండగలుగుతున్నాం ఈ రోజున? రెండవది, ఆయన నామమును మహిమపరచువాడు ఎవడు? పరిస్థితులను చూసి భయపడతాం, సమస్యలను చూసి భయపడతాం, అప్పులను చూసి భయపడతాం, బిడ్డలను చూసి భయపడతాం. కానీ నిన్ను నన్ను సృజించిన దేవునికి ఎంతమంది భయపడుతున్నారు ఈ రోజున? నీకు నాకు ఆరోగ్యం ఇస్తున్నాడు ఆయన, నీకు నాకు ఆయన తోడై ఉంటున్నాడే ఆయన, నీకు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని బలపరుస్తున్నాడే. ఏ ఆలోచన బట్టి, ఏ తలంపును బట్టి ఈరోజు మనం జీవిస్తున్నామో ఒక్కసారి మనం ఏం చేయాలో తెలుసండి? ఆలోచన చేయాలి. మన హృదయాన్ని మనం పరిశీలన చేయాలి. ఈరోజున దేవుని నామానికి మహిమ రాకుండా ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు ఏం చేస్తారో తెలుసండి? దేవునికి దూరమై జీవిస్తున్నారు. ప్రార్థన చేయమని చెప్తున్నారు, ప్రార్థన మేలు పొందిన తర్వాత ఎక్కడ వెళ్ళిపోతున్నారు వీళ్ళు? దేవుని ఎంతమంది మహిమపరచగలుగుతున్నారు ఈరోజు? మీరు ఆలోచన చేయండి. భయపడువాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని యొక్క మాటకు లోబడతాడు, దేవునికి చిత్తాన్ని క్రమంగా చేస్తాడు. భయం లేనివాడు ఏం చేస్తాడో తెలుసా అండి? మనం సామెత చెప్తాం, భయం లేని కూడా అంటే ఎక్కడ పెట్టిందంటే గుడ్డే ఇలాంటి చెప్పండి పోలి చెప్తాం.
కానీ ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో దేవుడు చూస్తున్నాడు కదా. మనము ఎలా నడవాలో దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు. ప్రియులారా, దేవునికి భయపడి ఏం చేద్దో తెలుసండి? పాపం చేయొద్దు. పాపం విషయంలో ఈ రోజున చాలామంది ఆ వలలో చిక్కుబడిపోతున్నారు. ఒక పక్క పరిశుద్ధమైన వివాహం, మరొక పక్క విందులో. ఒక పక్క పరిశుద్ధమైన వివాహం, మరొక పక్కన ఈ డీజీ అంట, ఈ సినిమా పాటలు అంట. ఏది మనలో ఉన్న భయము, ఏది మనలో ఉన్న భయం ఒకసారి గ్రహించండి. అన్ని ఆచారాలు వదిలిపెట్టవు, అయినా సరే నేను దేవుని భయపడుతున్నానండి, దేవుని ప్రార్థన చేస్తానండి. నేను యూట్యూబ్లో ఒక రీల్స్ పెట్టాను నేను, మన ఛానల్లోనే. ప్రేమరాజు అన్నయ్య గారు ఒక షార్ట్ వీడియో ఉంటుంది. నీవు నేను మన కుటుంబాల్లో దేవునికి భయపడకపోతేనంటండి, మనలో ఉండేవాడు ఎవడో తెలుసండి? సాతానంట. ఏం చేస్తాడంట? సాతాను ఉండి మనల్ని, యోబుని ఎలాగైతే చెక్కలో పెట్టాడో మనల్ని కూడా ఏం చేస్తాడు? అలాగే మాట్లాడాలమ్మా, అలా ఏంటది నిద్రపోతున్నారు, అలాగా పరధ్యానంలోకి వెళ్ళిపోవద్దు. పరధ్యానం అంటే ఏంటి? అసలు ఏంటి పరధ్యానం అంటే ఏంటి? ఏదో ధ్యాస అంతా ఇక్కడ పెట్టాలి. దేవునికి స్తోత్రం చెల్లిందా? రెండు చేతులు లేవలేదు, ఇంకా పొడవుగా లేవలేదు అస్సలు. అబ్బే, మీరంతా బాగా అసలు మీరే ఇప్పుడు మీరు అందరూ ఆగండి, వాళ్ళు చెప్తారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మీరు ఆగండి. దేవునికి స్తోత్రం. అలాగే చెప్పాలి. ఎదర్ లైన్లో ఉన్న వాళ్ళకి చేతులు ఎత్తడం కానీ, హల్లెలూయా చెప్పడం కానీ ఎందుకు ఉండదు. చేతులు ఎత్తడం అయినా, హల్లెలూయా చెప్పడం ఎవరికి మహిమ? కొంతమంది ఏం చెప్తారు? హల్లెలూయా చెప్తారు కదా నోటితో, హల్లెలూయా. మరి చేది కొంతమంది చేతి ఎత్తారు, నోటితో ఏం చెప్పరు. ఇది దేవునికి మనం ఇచ్చే మహిమ. ప్రియులారా, ఆలోచన చేయండి. మనము, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనలో ఉండవలసింది ఏంటో తెలిసింది? మొట్టమొదటిది దేవుని గూర్చిన భయము. చెప్పండి ఈ మాట అందరూ కూడా. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు అంటే ఇక్కడ నుండి నేను భయపడతానండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? దేవుడు అంటే ఇక్కడ నుండి నేను భయపడతాను. భయపడవా? భయపడనంత కాలం కూడా నీలో ఉండేవాడు ఎవడో తెలుసా? అందుకనే లోకాచారాలను వదలవు, దేవుని యొక్క సన్నిధికి రావు, దేవునికి ప్రార్థన చేయవు, దేవుని యొక్క సన్నిధిలో నీవు ఒక మహిమకరంగా ఉండలేవు. ప్రియులారా, మనం అందరం కూడా దేవునికి భయపడాలి. ఎందుకో తెలుసండి? తెగుల్లో రప్పించేవాడు ఆయనే, రోగములు రప్పించేవాడు ఆయనే. ఉదాహరణకు స్వస్థపరచగలిగిన దేవుడు కూడా. మరి ఎందుకండి ఆయనకు భయపడడం లేదు? ఆయనకి ఎందుకు మనం లోబడలేకపోతున్నాం? ఉదాహరణకు పలానా డాక్టర్ గారండి మంచి వైద్యం చేస్తారండి అని చెప్తారు. వెళ్తారా వాళ్ళ దగ్గరికి? వెళ్తారా? ఈ లోక సంబంధముగా ఎవరైతే మంచి డాక్టర్ వారి దగ్గరికి వెళ్తామే, ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే స్వస్థపరిచి యెహోవా అని ఆయన దగ్గరికి ఎందుకు మనం రాలేకపోతున్నాం? ఎందుకు ఆయన ఎందుకు మనం భయము కలిగి ఉండలేకపోతున్నాం? గట్టిగా చెప్తున్నాను కదండి మాటలు, ఎందుకంటే పీంటించుకోలేకపోతున్నాను. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది నాకు. కానీ దేవుడు మనకి ఇచ్చాడు కదా కృపను. ఆ కృపను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇక 2వ చరణంలోకి వెళ్తే కనుక 117వ కీర్తనలో 2వ చరణంలో రాయబడుతున్నది, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కీర్తించుడి, ఆయనను స్తుతించుడి అనే మాటలు మనము చూస్తున్నాం.
ప్రియులారా, ఆయనను కొనియాడాలి, ఆయనను మనం ఏం చేయాలి? స్తుతించాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, లేకపోతే నన్ను నేనుగా ప్రశ్న వేసుకుంటున్నాను, మనము దేవునిని స్తుతించగలుగుతున్నామా? దేవుణ్ణి మనము కొనియాడగలుగుతున్నామా? ఒకసారి యెషయా గ్రంథం తీద్దామా? 25వ అధ్యాయము 25వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడుతున్నది, యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామము స్తుతించెదను. నీవు అద్భుతములో చేసితివి, సత్య స్వభావము అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చిస్తాను, నీ నామమును నేనేం చేస్తానంటే స్తుతిస్తాను. ప్రియులారా, కీర్తనుడు అయిన దేవుణ్ణి మనము స్తుతించాలి. ఆయన మన పట్ల చేసిన అద్భుతాలను మనము జ్ఞాపకము చేసుకుంటూ, ఆయనను మనం ఎప్పుడైతే మనము గణపరుస్తూ ఉంటామో, ఎప్పుడైతే ఆయనను మనము సేవిస్తూ ఉంటామో, ఆయన కృప మన మీద హెచ్చుగా ఉంటుందని మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. 100వ కీర్తనలో కూడా రాయబడుతూ ఉంటుంది, మనకందరికీ కూడా సుపరిచితమైన మాట. 100వ కీర్తనలో 4-5 చరణాల్లో, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలో పాడొచ్చు, ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములో ఉండును. ప్రియులారా, ఆలోచించేయండి, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆవరణములో చేరి మనమందరం కూడా ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. ప్రభువుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ప్రభు నామము ఎంత బలమైనదో మనము జ్ఞాపకం చేసుకోవాలి. బలమైన నామమును మనము స్తుతించు వారిగా దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఈ వాక్య భాగాలను దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉంటే లేచి నిలబడి ముందుకు రండి. మిగతా వారందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించండి, 2 చేతులు కూడా జోడించాలి. ప్రభా, నీ కృప మా మీద ఎంత హెచ్చుగా ఉన్నదో, అయినా సరే నీవు అనుగ్రహము చూపిస్తున్నావు, నీ దయను మాకు చూపిస్తున్నావు. నీకు మేము భయపడుతున్నామా? చెప్పండి, మాట చెప్పండి, మాట దేవునితో. అయ్యా, నీకు నేను భయపడుతున్నానా? నేను మహిమపరుస్తున్నానా? దేవునికి వాక్యం రాయబడుతుంది, ఆయన మాత్రమే పవిత్రుడు, పరిశుద్ధుడు. నీకు భయపడివాడు ఎవడు? నీ నామమును మహిమపరచువాడు ఎవడు? ప్రియులారా, పాటలే కాదండి, వాయిద్యాలు కూడా వాయించాలి. అదే దేవునికి మహిమే. చప్పట్లు కొట్టడం కూడా దేవునికి మహిమే. దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించడం కూడా దేవునికి మహిమే. ఈ రోజున దేవునికి మహిమ చెందకుండా మన హృదయము అన్య దేవతలతో తిరిగిందేమో, విగ్రహారాలతో తిరిగిందేమో, లోక సంబంధమైన ఆచారాల చుట్టూ తిరిగిందేమో. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నీవు దేవునికి భయపడకపోతే కనుక సాతాను నీలో ఉన్నట్లే. సాతాను నిన్ను ప్రేరేపిస్తున్నాడేమో. దేవానికి భయపడతానని ఎవరైనా చెప్పగలరా? నీ మాటకు నేను లోబడతాను ప్రభా, నిన్నే గణపరుస్తానని చెప్పగలవా? ఈ రోజున ప్రార్థన మహోన్నతుడానికి వందనాలు. ఈ సమయంలో కీర్తన వాక్యంలో నుండి మాతో మాట్లాడినావు దేవా. నీ మాటలు మేము విన్నా మాటలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నీవు మాత్రమే పవిత్రుడమని, నీవు మాత్రమే పరిశుద్ధుడు అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి నీకు మేము భయపడుతున్నామా?
నీ నామమునకు తండ్రి మేము మహిమ చెల్లినట్లుగా మేము జీవిస్తున్నామో లేదో మమ్మలను మేము పరిశీలన చేసుకున్నట్లుగా నీవిచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎవరైతే తండ్రి నీ మాటకు లోబడి ఇక్కడ నుండి అయినా సరే వారి యొక్క ఆలోచనలు మార్చుకుంటున్నారో, నీకు భయపడే వారిగా, నేను మహిమపరచువారిగా ఎంతమంది అయితే సిద్ధపడుతున్నారో వారందరినీ యొక్క ఆలోచనలో ప్రభువా నీ స్వాధీనమందు ఉంచండి. వారిని నీవే నడిపించమని వేడుకుంటూ ఈ క్రమంలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని జరుగుతున్న క్రమములంతటిలో మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును బట్టి స్తుతిస్తూ కీర్తన వాక్య ఆశీర్వాదాల్లో మాకందరి మీదకి వచ్చును గాక. మీ కృప మా మీద ఉంచండి. జరగబోతున్న ప్రతి క్రమములో పరిశుద్ధాత్మదేవ మీరే తోడే నడిపిస్తారని యేసు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రం అండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు.